Yeah, welcome to current affair discussion. Today we are going to discuss January 14 to 21st, part 1 current affairs. Moving to first question. First question here. Piyush Goyal, Ministry of Commerce and Industry Minister, recently Telangana state lo Nizamabad headquarter ga National Turmeric Board ni launch cheyadam jarigindi. Okay, NTB stands National Turmeric Board. So headquarter Nizamabad, Telangana. అండ్ ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ యొక్క ఫస్ట్ చైర్మన్గా పల్లె గంగాధర్ రెడ్డి ఆర్ సింప్లీ పి గంగాధర్ రెడ్డిని అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఎన్టీబీ దట్ ఈస్ నేషనల్ టర్మరిక్ బోర్డు మన ఇండియాలో టర్మరిక్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కోసము ఆ సెక్టార్ టర్మరిక్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో దిస్ ఎన్టీబీని సెటప్ చేశారు. ఒకసారి ఇఫ్ యూ సీ FY24 ఫినాన్షియల్ ఇయర్లో మనం ప్రజెంట్ FY25లో ఉన్నాం. FY24 ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియా మొత్తం ప్రొడ్యూస్ అయినటువంటి టర్మరిక్ దిస్ మెనీ టన్స్ ఆల్మోస్ట్ 10+ lakh టన్స్ ఇన్ ఆల్మోస్ట్ 3 lakh హెక్టార్స్ పైగా గ్రో చేయడం జరిగింది. ఆఫ్ దిస్ నియర్లీ 1.62 lakh ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఇట్స్ 16% ఆఫ్ టర్మరిక్ ప్రొడక్షన్ని మన ఇండియా నుంచి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వరల్డ్లోనే టర్మరిక్ ప్రొడక్షన్లో విత్ 70% ఆఫ్ టర్మరిక్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. అంటే వరల్డ్లో టర్మరిక్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో ఫస్ట్ స్పాట్ మనమే ఉన్నాం. అండ్ ఈవెన్ ట్రేడ్ పరంగా చూసినా కూడా వరల్డ్ మొత్తంలో జరుగుతున్న ట్రేడ్లో టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 62% మనమే వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియా నుంచి టాప్ 3 స్టేట్స్ టర్మరిక్ ప్రొడక్షన్లో ఉన్న టాప్ 3 స్టేట్స్ సింప్లీ మహారాష్ట్ర వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ థర్డ్ ప్లేస్లో మళ్ళీ కర్ణాటక. ఓకే, సింప్లీ సో మహారాష్ట్ర ఫస్ట్ స్పాట్, తెలంగాణ సెకండ్ స్పాట్, కర్ణాటక థర్డ్ స్పాట్. అండ్ మన ఇండియా నుంచి టర్మరిక్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ కంట్రీస్లో టాప్ 3 పొజిషన్స్ ఫస్ట్ బంగ్లాదేశ్ ఉంది, సెకండ్ UAE, థర్డ్ మలేషియా. ఇది ఫస్ట్ క్వశ్చన్. సింప్లీ ఫస్ట్ క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్. Ministry of Commerce and Industry Minister Piyush Goyal recently on this location called Nizamabad, it is in Telangana, it is the headquarter of NTB National Turmeric Board with an objective or else aim to boost the turmeric industry. Okay, right. And ఈ టర్మరిక్ని గోల్డెన్ స్పైస్ అని కూడా పిలుస్తారు. అదర్ నేమ్ ఫర్ దిస్ టర్మరిక్ పసుపుని ఇంకొక పేరుతో గోల్డెన్ స్పైస్ అని కూడా పిలుస్తారు. అండ్ ప్రొడక్షన్ డేటా దాంట్లో ఎక్స్పోర్ట్ చేసినటువంటి పర్సంటేజ్ అండ్ ఇది ట్రేడ్లో మన పర్టికులర్ వాల్యూ వెరాజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసరు, కన్జ్యూమరు అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ వరల్డ్ వైడ్ కూడా ఇండియానే. ఇండియాలో టాప్ 3 స్టేట్స్ ఇన్ టర్మరిక్ ప్రొడక్షన్ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. అండ్ ఏ నేషన్స్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాటిలో టాప్ 3 ఏంటంటే బంగ్లాదేశ్, UAE, మలేషియా. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సింప్లీ మన ఇండియా నుంచి UAEకి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ దిస్ మెనీ పీపుల్ 12 million ఇండియన్స్ 1.2 crore ఇండియన్స్ ట్రావెల్ చేస్తున్నారు. టూరిజం పర్పస్గా కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బీ. ఆల్మోస్ట్ 1 కోటి మందికి పైగా ప్రతి సంవత్సరం UAE, దుబాయ్, ఈ UAEలో ఉన్న దుబాయ్ వీటిని విజిట్ చేస్తున్నారు. సో అక్కడ మన వాళ్ళు ఏమన్నా పేమెంట్స్ పర్ఫామ్ చేయాలంటే మన UPA పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, QR కోడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈజీగా ప్రాసెస్ చేసేలా ఒక ఫ్యూచర్ని ప్రొవైడ్ చేయడం కోసము మన ఇండియన్ ట్రావెలర్స్కి NPCI యొక్క నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ ఆర్ము ఇదేంటంటే NPCI ప్రొడక్ట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటుంది. సింప్లీ దట్ ఈజ్ NIPL అంటే ఇక్కడ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. దిస్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ UAEలో ఉన్న పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయినటువంటి మాగ్నెటీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఆర్ ఎల్స్ ఐ కెన్ సే టైఅప్ అయింది. సింప్లీ ఈ మాగ్నెటీ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్లో దట్టు UAEలో UPA పేమెంట్స్ ద్వారా మన ఇండియన్స్
అక్కడ మర్చెంట్స్ దగ్గర నుండి ఏదైనా పర్చేస్ చేస్తే ఈజీగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయొచ్చు. సింపుల్గా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడరీ ఇంటర్నేషనల్ ఆర్మ్ NIPL, దట్ ఈస్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, అండ్ దిస్ NIPL ఈజ్ పార్ట్నర్డ్ విత్ ది Magneti. It is a payment solution provider in Middle East countries. There, whatever the point of sale devices that Magneti is providing in UAE, with that devices, this our QR code UPI ni integrate chesi, okay. So mana Indians evaraina akkadiki travel chestunnatlaithe akkada edaina purchase chesina edaina payment cheyalsi vachina QR codes ni scan chesi pay chesela hassle free transactions perform chese vidhanga mana Indian travelers ki ఒక బెనిఫిట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ బిట్వీన్ NIPL అండ్ Magneti. ఇట్ ఈస్ అ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఇన్ మిడిల్ ఈస్ట్, దట్ ఈస్ Magneti ఇన్ ద కంట్రీ కాల్డ్ UAE. ఓకే, రైట్. సో దట్స్ అ సెకండ్ క్వశ్చన్. అండ్ NPCI ముంబై హెడ్ క్వార్టర్ 2008లో RBI అండ్ IBA, దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి కంబైన్డ్గా సెటప్ చేశాయి. That's the second question. Third question, look at these two personalities. మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12 ఉన్నాయి, 12 PSBస్లో. దీస్ టూ పర్సనాలిటీస్, ఒకరేమో అశోక్ చంద్ర, ఇంకోరేమో బినోద్ కుమార్. ఓకే, అశోక్ చంద్ర, బినోద్ కుమార్, దీస్ టూ పర్సనాలిటీస్. లుక్ అట్ హియర్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి న్యూ MD అండ్ CEOగా అశోక్ చంద్ర, ఇండియన్ బ్యాంకుకి న్యూ MD అండ్ CEOగా బినోద్ కుమార్ అపాయింట్ అయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. అండ్ దీస్ టూ పర్సనాలిటీస్ ఎవరిని రీప్లేస్ చేసి అపాయింట్ అయ్యారంటే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఫార్మర్ MD అండ్ CEO దిస్ గై అతుల్ కుమార్ గోయల్, ఈయన ప్రీవియస్ పర్సనాలిటీ, ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ అశోక్ చంద్ర, నెక్స్ట్ 3 years వరకు. వెరాజ్ ఇండియన్ బ్యాంకుకి శాంతిలాల్ జైన్ని రీప్లేస్ చేస్తూ బినోద్ కుమార్ అపాయింట్ అయ్యారు ఫర్ నెక్స్ట్ 3 years. అండ్ ఇంకా ఆయనకి టైం ఉంటుంది రిటైర్మెంట్ అవ్వడానికి, ఏజ్ ఇంకా కంప్లీట్ అవ్వదు. మేబీ ఆఫ్టర్ 3 years ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకుంటే ఈయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఎవరికి? బినోద్ కుమార్కి. సో ఇలా ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్లో, ఎస్పెషల్లీ బ్యాంక్స్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ, PSUస్లో కానీ టాప్ లెవెల్ అఫీషియల్స్ని అపాయింట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. అదే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో, దాని ప్రెజెంట్ చైర్మన్ భాను ప్రతాప్ శర్మ. వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి అండ్ వాళ్ళని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి, విచ్ ఈజ్ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ నేషన్, రికమెండ్ చేస్తే అండ్ వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. అండ్ దట్స్ వాట్ దిస్ పర్టికులర్ థింగ్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి అశోక్ చంద్రాని, వెరాజ్ ఇండియన్ బ్యాంకుకి బినోద్ కుమార్ని రీసెంట్గా న్యూ MD అండ్ CEOస్గా అపాయింట్మెంట్ ఇస్తూ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అశోక్ చంద్ర ఈజ్ రీప్లేసింగ్ అతుల్ కుమార్ గోయల్ని రీప్లేస్ చేస్తూ అశోక్ చంద్ర అపాయింట్ అయ్యారు. వెరాజ్ శాంతిలాల్ జైని రీప్లేస్ చేస్తూ బినోద్ కుమార్ అపాయింట్ అయ్యారు. అండ్ రెస్పెక్టివ్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ చెప్పాను ఆల్రెడీ. ఎస్టాబ్లిష్మెంట్ 1894 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1907 ఇండియన్ బ్యాంక్. అండ్ దేర్ ట్యాగ్ లైన్స్, ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, యువర్ ఓన్ బ్యాంక్, that's a Indian bank. That's a third question. Next, fourth question. See, fourth question, రీసెంట్గా న్యూఢిల్లీలో భారత్ క్లైమేట్ ఫోరం జరిగింది. భారత్ క్లైమేట్ ఫోరం 2025. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం ఇలాంటి ఫోరంని మనం హోస్ట్ చేయడం, భారత్ క్లైమేట్ ఫోరం. ఈ క్లైమేట్ ఫోరం యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడితే, మన ఇండియా టార్గెట్గా పెట్టుకున్నటువంటి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ 2070. ఓకే, నెట్ టు జీరో కార్బన్ ఎమిషన్స్ 2070కి. ఇలా మనం 2070కి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ని అచీవ్ చేయాలంటే రెన్యూబుల్ ఎనర్జీస్ పైన అండ్ కార్బన్స్ని లెస్ ఎమిట్ చేసే ఆల్టర్నేటివ్ సోర్సెస్ పైన మనం డిపెండ్ అవ్వాలి. ఓకే, సో ఈ భారత్ క్లైమేట్ ఫోరం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, క్లీన్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లుక్ అట్ హియర్, ఇట్ ఎయిమ్ టు ఎన్హాన్స్ ఇండియాస్ క్లీన్ టెక్ వాల్యూ చైన్స్. దే ఆర్ సోలార్ ఇండస్ట్రీ, విండ్ ఇండస్ట్రీ, హైడ్రోజన్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సెక్టార్స్. ఈ 4 సెక్టార్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇండియా ఫాజిల్ ఫ్యూయల్స్
సిస్టమ్ నుంచి రెన్యూబుల్స్ వైపు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. ఈ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ఫోరమ్ని, వాట్ ఈస్ ద ఫోరం, భారత్ క్లైమేట్ ఫోరమ్ని ఢిల్లీలో ఫస్ట్ టైం ఇలాంటి ఫోరం ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఫోరమ్ని, దట్ ఈస్ భారత్ క్లైమేట్ ఫోరమ్ని ఎవరు హోస్ట్ చేశారంటే సెంటర్ ఫర్ ఇండిజినస్ ఎకనామిక్ అండర్స్టాండింగ్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్. ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నో నీడ్ టు బోదర్ అబౌట్ దట్. అండ్ దిస్ ఈజ్ సపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, నీతి ఆయోగ్ ఆల్సో, అండ్ ఐఎస్సి, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అండ్ ఈ ఫోరంలో భాగంగా పీయూష్ గోయల్, మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్. ద ప్లాట్ఫామ్ కాల్డ్ భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. ఓకే, భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. Through this platform, look at here, platform will enable Indian firms and Indian companies, Indian organizations to innovate, collaborate and attract global investments, positioning India as a global leader in the clean tech sector. As I said earlier, net zero carbon emission target 2070, but 2030 కల్లా మనకున్న అదర్ టార్గెట్ ఏంటంటే ఆ రోజుకి, అంటే ఇంకా నెక్స్ట్ 5 years ఉంది మనకి, 2030 అంటే మన ఇండియా యొక్క పవర్ రిక్వైర్మెంట్, ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ ఒక 950 నుంచి 1000 గిగావాట్స్కి రీచ్ అవ్వచ్చని చెప్పి ఎక్స్పెక్టేషను. ఇందులో 50% ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ని, అంటే దట్ ఈస్ 500 గిగావాట్ పవర్ రిక్వైర్మెంట్ని రెన్యూబుల్స్ ద్వారానే, క్లీన్ ఎనర్జీ ద్వారానే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. మరి ఆ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఇలాంటి క్లీన్ టెక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్, విండ్, హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఆ అట్రాక్ట్ చేయడం కోసమే ఈ భారత్ క్లైమేట్ ఫోరమ్ని ఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫోరంలో లాంచ్ చేసిన ప్లాట్ఫామే భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. ఓకే, దట్స్ ఆ 4th question. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 5th one. యా, 5th question, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇక్కడ లైక్ క్లాత్స్ కనిపిస్తాయి మీకు, స్వెటర్స్ లాంటి డిఫరెంట్ క్లాతింగ్ సిస్టమ్. సో మన సోల్జియర్స్ ఇక్కడ, నేను సేఫ్గా మీకు లెసన్ చెప్తున్నా, మీరు లెసన్ వింటున్నారు త్రూ ఆన్లైన్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా, ఆర్ ఎల్స్ మన డే టు డే యాక్టివిటీస్ని ఎటువంటి వర్రీస్ లేకుండా కంఫర్టబుల్గా మనం కంప్లీట్ చేస్తున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ సోల్జియర్స్, అవర్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ సోల్జియర్స్ బోర్డర్స్లో ఆల్ ద టైమ్ వర్క్ చేస్తూ మన ఎనిమీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పర్సనాలిటీస్ మన సోల్జర్స్. అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ దెమ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఫెసిలిటీస్. విత్ దట్ ఆబ్జెక్టివ్ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను హిమ కవచ్ అనే క్లాతింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. ఈ క్లాతింగ్ సిస్టమ్ ఈవెన్ -60 degrees Celsius ఆల్సో, మనం ఇక్కడ హార్డ్లీ ఒక 15 degrees Celsius, 10 degrees Celsius టెంపరేచర్ నైట్ టైం పడిపోతేనే మనం తట్టుకోలేం చలికి. బట్ ఇక్కడ -60 degrees Celsiusలో కూడా లదఖ్లో, హిమాలయాస్లో మన సోల్జర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కోసము హై ఆల్టిట్యూడ్లో వర్క్ చేస్తున్న మన సోల్జర్స్ కోసము ఈ హిమ కవచ్ క్లాతింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరంటే డిఆర్డిఓ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషను డిఆర్డిఓ. అండ్ ఆ క్లాతింగ్ సిస్టమ్ నేమ్ ఏంటి, హిమ కవచ్. దీని ఫీచర్స్ ఇవి. అండ్ ప్రీవియస్గా మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఈ క్లాతింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్. ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్, ఇది 3 layered అవుట్ఫుట్. దీంతో కంపేర్ చేస్తే ఈ హిమ కవచ్ ఇంకా బెటర్గా మన సోల్జర్స్కి కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ 5th question. సింప్లీ విచ్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ, వాట్ దే డెవలప్డ్ అ క్లాతింగ్ సిస్టమ్ which is capable to provide a comfort for our soldiers even in extreme cold weather conditions, and the clothing system named as Hima Kavach. Okay, right. DRDO headquarters, New Delhi. That's our 5th question. Next, 6th question. Our Prime Minister Narendra Modi recently Jammu and Kashmir lo ee tunnel ni inaugurate chesaru. Tunnel enti, Jadmore Tunnel. Okay, Jadmore Tunnel. ఈ టన్నల్ ఇంకొక నేమ్ ఏంటంటే సోనమార్గ్ టన్నల్ అని కూడా పిలుస్తారు. సోనమార్గ్ టన్నల్ అన్న, జడ్మోర్గ్ టన్నల్ అన్న, బోత్ ఆర్ సేమ్. అండ్ ఫైన్, దిస్ టన్నల్ యొక్క లెంత్ 6.5 kilometers ఉంది, విడ్త్ 10 meters ఉంటుంది. అండ్ ఇది ఏ లొకేషన్స్ని కనెక్ట్ చేస్తుందంటే గగన్గీర్ అండ్ సోనమార్గ్ ఇన్ శ్రీనగర్ లే నేషనల్ హైవేలో. సింప్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ని, లదఖ్ని
కనెక్ట్ చేయడం కోసం ఈ టన్నల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఆల్మోస్ట్ 2700 crores, దిస్ మచ్ హైట్లో ఉంటుంది, 8650 feet. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇండియాలో ఉన్న లాంగెస్ట్ రోడ్ టనల్ ఏది అంటే, రోడ్ టనల్ అని చెప్పి మాట్లాడుతున్నా, నాట్ రైల్వే టనల్. ఓకే, రోడ్ టన్నల్ ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. దట్ ఈస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్. ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆల్సో నోన్ యాజ్ చెన్నని నస్రీ టన్నల్. ఈ టన్నల్కి ఇంకో పేరు చెన్నని నస్రీ టన్నల్. అండ్ షార్టెస్ట్ టన్నల్ బన్వర్ టాంక్ టన్నల్. ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ విత్ అ లెంత్ ఆఫ్ 1024 meters. And you can see the image of the tunnel also. This is Jadmor tunnel, or I can say Sonamarg tunnel. It is in Jammu and Kashmir with a length of 6.5 kilometers. And India's longest road tunnel ఏది అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ tunnel, also called as Chennai Nasri tunnel. It is also in Jammu and Kashmir with a length of 9.28 kilometers. Shortest road tunnel is Banwartuk tunnel, Tonk tunnel. It is in Chhattisgarh. Okay, so that's our 6th question. The points we should focus here: the name of tunnel, Jadmor tunnel, in which Indian UTR state, Jammu and Kashmir UT, and in a district of Ganderbal district. What is the length of this tunnel? 6.5 kilometers. Other name for this tunnel is Sonamarg tunnel. It will connect these two locations, Gagangir and Sonamarg, in national highway, Srinagar le national highway. And ఎంత హైట్లో ఉందంటే 8650 feet, not meters, it feet. It means by 3.3 వేస్తే ఎన్ని మీటర్స్ విల్ గెట్ ఎ క్లారిటీ. అండ్ లాంగెస్ట్ రోడ్ టనల్ ఏది అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్, ఆర్ యూ కెన్ సే చెన్నని నస్రీ టన్నల్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. షార్టెస్ట్ టన్నల్, రోడ్ టన్నల్, బన్వర్ టాంక్ టన్నల్. ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ విత్ అ లెంత్ ఆఫ్ 1024 meters. That's our 6th question. Next one to question number 7th one. 7th question, yeah. This company Indi Chip Semiconductors, ఇది అండ్ జపాన్కి సంబంధించిన దిస్ కంపెనీ ఇటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్, వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ వెంచర్ని, ఇది జపాన్ బేస్డ్ కంపెనీ, దట్ ఈజ్ YMTL, ఇటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్, అండ్ ఇండి చిప్ సెమీ కండక్టర్, ఇది నోయిడా బేస్డ్ కంపెనీ. దిస్ వన్ ఇండియా బేస్డ్ కంపెనీ. దిస్ వన్ ఇండి చిప్ అండ్ YMTL, ఇది జపాన్ బేస్డ్ కంపెనీ. వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ని, ఇండియాలోని ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో సెటప్ చేస్తున్నారు విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, 14,000 crore rupees ఇన్వెస్ట్మెంట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ద్వారా సిలికాన్ కార్బైడ్ చిప్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ చిప్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో, రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. సో దట్ ఇండియాని సెమీ కండక్టర్ రా మెటీరియల్ సెమీ కండక్టర్ చిప్స్ డెవలప్మెంట్లో ఒక గ్లోబల్ హబ్గా జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో సింప్లీ 7th question. సో ద స్టేట్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఇయర్ AP, ఆంధ్రప్రదేశ్, అవర్ తెలుగు స్టేట్. అండ్ ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైవేట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ a Japan-based company YMTL and a Noida-based company Indichip Semiconductor. This manufacturing facility is going to be established in Kurnool district of Andhra Pradesh in Orvakkal Mega Industrial Hub with the investment of 14,000 crore rupees. And through this particular factory, with the from this manufacturing plant, silicon carbide chips ni produce chestaru. And that particular chips will be used in electric vehicles as well as renewable energy systems. That's a 7th question. Gurtu pettukovalsindi ikkada state AP, location Kurnool Orvakkal Industrial Hub, 2 companies Indi Chip okati, YMTL Japan based company, Noida based company, 14,000 crore rupees తో ఇండియాలోని ఫస్ట్ టైం ప్రైవేట్ సెమీకండక్టర్ ఫెసిలిటీని సెటప్ చేస్తున్నారు కర్నూల్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే రైట్, దట్స్ a 7th question. నెక్స్ట్ 8th question. 8th question is ఇది ఒక గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఓకే, నేము ట్రాక్స్ CXN, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ లైక్ ద ట్రాక్స్ TRACXNS. ఇది గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా మన ఇండియన్ ఫిన్టెక్ సెక్టార్కి సంబంధించి ఫండింగ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఫిన్టెక్ సెక్టార్లో ఎలా
వచ్చాయి. వరల్డ్లో ఏ కంట్రీలో ఫిన్టెక్ సెక్టార్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, హైయెస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అండ్ మన ఇండియా పొజిషన్ ఏంటి అనే రిపోర్ట్ని దిస్ పర్టికులర్ గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ రిలీజ్ చేసింది. ఇది బెంగళూరు బేస్డ్ TRACXN యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఫిన్టెక్ రిపోర్ట్, ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది గ్లోబల్ ఫిన్టెక్ ఫండింగ్లో మన ఇండియా ఎన్నో పొజిషన్లో ఉందంటే థర్డ్ స్పాట్లో ఉంది. అండ్ యాక్చువల్గా 2023లో ఫిన్టెక్ సెక్టార్ అంటే ఐ కెన్ సే మనీ వ్యూ, ఓకే, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం అని ఇలాంటివన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫిన్టెక్. అంటే ఆ కంపెనీస్లో అని చెప్పట్లా, అలాంటి ఫినాన్షియల్ సిస్టమ్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ సిస్టమ్ని టెక్నాలజీ యూజ్ చేసి సర్వీసెస్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడమే ఫిన్టెక్ కంపెనీస్ యొక్క పర్పస్. అలాంటి ఫిన్టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ వైడ్ టాప్లో ఉన్న కంట్రీస్ డేటానే దిస్ వన్. ఫిన్టెక్ ఫండింగ్లో వరల్డ్లో హైయెస్ట్ ఫండింగ్ రిసీవ్ చేసుకున్నటువంటి కంట్రీ ఏది అంటే అమెరికా. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో UK ఉంది, మనం థర్డ్ స్పాట్లో ఉన్నాం. అండ్ 2024లో యూ కెన్ సీ 2 యూనికార్న్స్ కూడా ఫిన్టెక్ సెక్టార్లో వచ్చాయి. వన్ ఈజ్ మనీవ్యూ, ద వన్ మోర్ ఈజ్ పెర్ఫియోస్. సో అది 2023లో ఒక్క యూనికార్న్ మాత్రమే వచ్చింది. యూనికార్న్ అంటే ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యుయేషను $1 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ అంటారు. ఓకే, రైట్. అండ్ 2024లో ఫిన్టెక్ ఇండస్ట్రీలో 2 యూనికార్న్స్ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఈజ్ మనీవ్యూ, వన్ మోర్ ఈజ్ పెర్ఫియోస్. ఓకే, అండ్ ఏ ఇండియన్ సిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఫిన్టెక్ ఫండింగ్ పరంగా అంటే బెంగళూరు టాప్లో ఉంది, ఫాలోడ్ బై ముంబై, ఫాలోడ్ బై ఢిల్లీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇవి కంపెనీస్ పీక్ XV పార్ట్నర్స్, లెట్స్ వెంచర్, Y కాంబినేటర్. ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 8th క్వశ్చన్, రైట్. 8th క్వశ్చన్లో రిపోర్ట్ ఏంటి ఇక్కడ? ఇండియా ఫిన్టెక్ రిపోర్ట్ 2024. మన ఇండియా ర్యాంకు థర్డ్ గ్లోబల్ ఫిన్టెక్ ఫండింగ్లో. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో UK, థర్డ్ ప్లేస్లో ఇండియా మనము ఉన్నాం, రైట్. నెక్స్ట్ 2023లో మన ఇండియన్ ఫిన్టెక్ ఇండస్ట్రీకి వచ్చినటువంటి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ $2.8 బిలియన్ అయితే 2024లో $1.9 బిలియన్ మాత్రమే. ఇట్ మీన్స్ 33% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయినా కూడా స్టిల్ వరల్డ్లో మనం థర్డ్ స్పాట్లో ఉన్నాం, ఫాలోడ్ బై బిఫోర్ ఇండియా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అమెరికా, UK, ఇండియా థర్డ్ స్పాట్లో ఉంది. ఓకే, రైట్. అండ్ ఏ ఇండియన్ సిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఫిన్టెక్ ఫండింగ్కి సంబంధించి అంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ. అండ్ 2024లో ఫిన్టెక్ ఇండస్ట్రీలో 2 యూనికార్న్స్. నేను ఇండియాలో 2 యూనికార్న్స్ అని చెప్పట్ల, ఇండియాలో ఫిన్టెక్ సెక్టార్లో 2 యూనికార్న్స్ ఇన్ 2024. దట్ ఈస్ మనీవ్యూ ఒకటి, పర్ఫియోస్ ఒకటి. ఓకే, రైట్. దట్స్ 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాల్డ్ IDBA బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసము, ఓకే, సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసము చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ FD స్కీమ్ని లాంచ్ చేసింది. ఓకే, ఏ బ్యాంకు? IDBA బ్యాంకు. మీకు గుర్తుంటే ప్రీవియస్గా నేను SBI కూడా ఇలాంటి ఒక ఇనిషియేటివే సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసము ఫిక్స్డ్ డిపాజిట్ని ప్యాట్రోన్ని లాంచ్ చేసిందని చెప్పాను. ఏ బ్యాంకు? SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హర్ఘర్ లాఖ్పతి అది RD స్కీము, ప్యాట్రోను ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము, SBI అని చెప్పి మాట్లాడడం. నౌ అనదర్ బ్యాంక్ ఇయర్, బట్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, IDBA బ్యాంక్ launched FD scheme for super senior citizens called Chiranjeevi Super Senior Citizen Scheme. So who are super senior citizens అంటే ఎవరికైతే ఏజ్ 80+ ఉంటుందో దట్ పర్సనాలిటీస్ ఆర్ కాల్డ్ సూపర్ సీనియర్ సిటిజన్స్. అండ్ ఈ పర్టికులర్ FD ఫెసిలిటీ NRO అకౌంట్స్కి, NRE అకౌంట్స్కి అప్లికబుల్ అవ్వదు. బికాజ్ ఈ పర్టికులర్ FD ద్వారా లిటిల్ బిట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేయబోతోంది సూపర్ సీనియర్ సిటిజన్స్కి. NRO, NRE ఈ అకౌంట్స్లో ఈ FDని ఓపెన్ చేయడానికి లేదు. NRO, NRE అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మన ఇండియాలో బ్యాంక్స్తో ఇండియన్ కరెన్సీలో NRO అకౌంట్ని, అండ్ ఈవెన్ ఇది కూడా ఇండియన్ కరెన్సీలోనే NRE అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. వీటి గురించి ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేశాను నేను టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్లో. ఓకే, అండ్ ఇన్ కేస్ మెచ్యూరిటీ కన్నా ముందే కనుక విత్డ్రాల్ చేస్తే 1% పెనాల్టీ ఉంటుంది. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ FD గురించి మాట్లాడితే ఇదే IDBA బ్యాంకు
కాలబుల్ ఎఫ్డీని విత్ ద నేమ్ ఉత్సవ్ అనే కాలబుల్ ఎఫ్డీ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ కాలబుల్ ఎఫ్డీ, వాట్ ఈస్ నాన్ కాలబుల్ ఎఫ్డీ? మెచ్యూరిటీ కన్నా ముందే కన్నా అకౌంట్, సపోజ్ దట్ ఈస్ అజ్యూమ్ 2025లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసాం ఫర్ ఎ టెన్యూర్ ఆఫ్ 3 years అనుకుందాం. ఇట్ మీన్స్ ఇట్ మెచ్యూర్స్ ఇన్ 2028. సోన్ రీజన్స్ వల్ల 2027లో మెచ్యూరిటీ కన్నా ముందే విత్డ్రా చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్. అలా ఒక ఎఫ్డీని మెచ్యూరిటీ కన్నా ముందే కన్నా విత్డ్రాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్. అలా ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్ ఫ్యూచర్ ఫెసిలిటీ ఉన్న ఎఫ్డీస్ని కాలబుల్ ఎఫ్డీస్ అంటారు. ఈరోజు మీరు బ్యాంకుకి వెళ్ళారు, లేకపోతే ఆన్లైన్లో ఒక ఎఫ్డీ ఓపెన్ చేశారు, కాలబుల్ ఎఫ్డీ అనుకుంటే మీ టెన్యూర్ కన్నా ముందు మీకు మనీ కావాలనుకుంటే మీరు రిక్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కన్నా ముందే మీకు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తారు విత్ సమ్ పెనాల్టీ. దట్ ఈస్ ఆల్మోస్ట్ పెనాల్టీ 1% ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, అదే నాన్ కాలబుల్ ఎఫ్డీ అంటే ఎప్పుడైతే మనం ఎఫ్డీ పెట్టి టెన్యూర్ లాక్ చేస్తామో, ఈ 3 years లాక్ చేసామంటే 3 years కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఆ పర్సన్ డెత్ కేసు తప్ప రిమైనింగ్ ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ ఆప్షన్స్ ఉండవు ఏ ఎఫ్డీస్లో. కాలబుల్, నాన్ కాలబుల్ ఎఫ్డీస్. దట్ ఈస్ కాలబుల్, నాన్ కాలబుల్ ఎఫ్డీ. లెట్ మీ గివ్ వన్ మోర్ టైం క్లారిటీ. కాలబుల్ ఫిక్స్డ్ డిపాజిట్, నాన్ కాలబుల్ ఫిక్స్డ్ డిపాజిట్. సో కాలబుల్లో ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ ఉంటాయి. ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ అంటే మెచ్యూరిటీ కన్నా ముందే విత్డ్రాల్ చేసుకోవచ్చు, బట్ ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ ఇక్కడ ఉండవు. ఇక్కడ ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ పెనాల్టీతో మనం ఆల్మోస్ట్ 1 to 2% పెనాల్టీ ఉంటుంది. ఈ పెనాల్టీ బేర్ చేసి అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకు రిటర్న్ ఇస్తారు. ఇక్కడ పెనాల్టీ గురించి వరి అవ్వాల్సిన పని లేదు, బికాస్ ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ ఉండవు కాబట్టి. డెత్ కేసులో మాత్రం ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ ఉంటాయి. అండ్ ఆర్బీఐ 2023 అక్టోబర్లో ఒక డెఫినేషన్ ఇచ్చింది కాలబుల్ ఎఫ్డీస్, నాన్ కాలబుల్ ఎఫ్డీస్ అంటే. లుక్ అట్ హియర్. ఇన్ ద రియల్మ్ ఆఫ్ బ్యాంకింగ్ దెర్ ఆర్ 2 main types ఆఫ్ టర్మ్ లేదు ఫిక్స్డ్ డిపాజిట్స్, కాలబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ కాలబుల్. Callable deposits offer the flexibility of premature withdrawals, whereas non-callable deposits don't permit such withdrawals. Death case tappa, right? So RBI has decided to increase the minimum amount for offering non-callable term deposits. Oka bank kanaka non-callable FD ni offer cheyalanunte customers ki ఆ కస్టమర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మినిమం కోటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఓకే, ఇట్ మీన్స్ లైక్ బిలో 1 crore ఎఫ్డీస్ అన్నీ కూడా మెచ్యూరిటీ కన్నా ముందే విత్డ్రాల్ చేసుకోవచ్చు, బికాస్ దోస్ డిపాజిట్స్ ఆర్ కాల్డ్ సింప్లీ కాలబుల్ ఎఫ్డీస్. బట్ ఆఫ్టర్ 1 crore, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఒక పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 2 కోట్ల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ 2025లో 5 year టెన్యూర్కి వేశారు అనుకుందాం, 2030 వరకు. ఇక్కడ అమౌంట్ ఎంత? 2 crores, అంటే ఇది మోర్ దాన్ 1 crore. ఈ ఎఫ్డీని దట్ పర్సన్ చాయిస్ ప్రకారం ఏదర్ కాలబుల్ ఎఫ్డీగా అయినా పెట్టచ్చు ఆర్ నాన్ కాలబుల్ ఎఫ్డీగా అయినా పెట్టచ్చు. నాన్ కాలబుల్లే ఇన్వెస్ట్ అని చెప్పి మ్యాండేటరీ ఏం కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్సన్ నాన్ కాలబుల్ ఎఫ్డీ చూస్ చేసుకుంటే 30 తర్వాత మాత్రమే అమౌంట్ని, మెచ్యూరిటీ తర్వాత మాత్రమే అమౌంట్ రీపేమెంట్ జరుగుతుంది. అదే ఒకవేళ 2 crores పెట్టి కాలబుల్ ఎఫ్డీ కూడా ఓపెన్ చేయొచ్చు అంటే ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్స్ ఉంటాయి, అదొక బెనిఫిట్. ఎప్పుడైతే మెచ్యూరిటీ కన్నా ముందే విత్డ్రాల్ చేస్తామో మన పైన పెనాల్టీస్ ఉంటాయి. అండ్ కాలబుల్కి నాన్ కాలబుల్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే కాలబుల్ ఎఫ్డీస్కి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, వెరస్ నాన్ కాలబుల్ ఎఫ్డీస్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. రిలేటివ్గా కంపేర్ చేసి రెండింటిని మాట్లాడితే దట్స్ కాలబుల్ అండ్ నాన్ కాలబుల్ ఎఫ్డీస్. అండ్ ఏ బ్యాంక్ అంటే ఐడిబిఐ బ్యాంకు చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ ఎఫ్డీ స్కీమ్ని లాంచ్ చేసింది ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం. ఓకే, దిస్ ఇస్ ద part 1 ఆఫ్ 14 to 21 అండ్ స్టిల్ 2 more parts ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్, రైట్?